మూర్ఖుడా, నన్నే అవహేళన చేస్తావా? ఉండు, నీ ఫేట్ని నష్టాల్లోకి మారుస్తాను. వద్దు స్వామి, నేనే వాడిని మీ దగ్గరకు తీసుకొస్తాను. అరే, వాడొచ్చేలోపు మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం, పదండ్రా. నీ అబ్బా, పనిప్పిస్తానని చెప్పి పరిగెత్తిస్తున్నావేంట్రా? మరి నిన్నెవర్రా సీట్లు చూసి కమెంట్ చేయమంది? ఇక్కడోళ్ళు తింగరోళ్ళు కాబట్టి నిన్ను దేవుడు అంటున్నారు, లేకపోతే ఈ పాటికి చంపేసి డెవిల్స్ లో కలిపేసేవారు. వీడిది ముఖం ఇప్పటికే డెవిల్లా ఉంటది, మళ్ళీ వీడిని డెవిల్స్ లో కలపడం ఎందుకు? నీదేమైనా మన్మధుడు సినిమాలో నాగార్జున ముఖంలా ఉంటదేరా? నువ్వు నెత్తి మీద టోపీ తీసినప్పుడు నిన్ను ఎవరైనా ఒక్కసారి చూస్తే 100 సార్లు జడుచుకుంటారు. అది నిజమే, నేను చాలా సార్లు తడుచుకున్నాను. నీది దడుచుకుంది నాది టోపీ తీసినప్పుడు చూసి కాదు, నాది డ్రైర్ తీసినప్పుడు చూసి. ఆపండ్రా. అసలు నువ్వు మాకు ఈ ఊర్లో ఏ పని ఇప్పిద్దారని పిలిచావో చెప్పరా? ఇక్కడ చేయాలంటే చాలా పనులున్నాయి గాని అసలు ముందు మీరు నాకోటి చెప్పండ్రా. మీ నాన్నలు కష్టపడి సంపాదిస్తే పందుల్లా తిని సందుల్లో తిరిగే మీకు పని చేసుకుని బ్రతకాలనే ఆలోచన ఎందుకొచ్చింది? అది వాడినే అడుగు. చెట్టునున్న కాయ కూడా ఇంకా ఈ కొమ్మని పట్టుకొని ఎన్నాళ్ళు వేలాడతామనుకొని పండే రాలిపోతుంది. నేను కూడా అంతే, ఇంకా మా అమ్మ నాన్నలు చేయి పట్టుకొని ఎన్నాళ్ళు నడుస్తామనుకొని వదిలేశాను. ఇంకా నీ కథలాపి నీకు తోసింది మానేసి జరిగింది చెప్పు. అదో విషాద గాథ. ఫ్లాష్ బ్యాక్. వామ్మో, సిరి వీడియో కాల్ చేయమందిగా, ఎక్కడికి వెళ్ళి చేద్దాం? మా అమ్మ నాన్న గుడికెళ్ళారు కాబట్టి ఇంట్లో ఉండే సిరికి వీడియో కాల్ చేద్దాం. ఛీ, వామ్మో, ఎక్కడ చూసినా చెత్తగానే ఉంది. సిరి ఏమో 8 గంటలలోపు ఫోన్ చేయమంది, 8 దాటితే స్విచ్ ఆఫ్ చేస్తుంది. వామ్మో, ఇన్ని పొగలేంటి? మా అమ్మ పొయ్యి వెలిగించిందా లేక ఇల్లే వెలిగించిందా? పోనీ ఇక్కడి నుంచే చేద్దాం. The number you are calling is currently switched off. స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? చా, అప్పుడే 8 అయిపోయింది. ఇది అసలు ఇల్లేనా? గుడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని ప్రసాదం అడగాలి, ప్రశ్నలు అడగకూడదు. ప్రసాదం తినడానికి నేను ఇంకా పళ్ళు తోమలేదు గాని ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇది అసలు ఇల్లేనా? నువ్వు పుట్టే వరకు ఇది ఇల్లే, నువ్వు పుట్టాకే ఇది జూ అయింది. అబ్బా మీరుండండి, ఇప్పుడేమైందిరా? ఇంటి నిండా ఈ చెత్త ఏంటి? ఇల్లన్నాక చెత్త, పెళ్ళన్నాక అత్త, కామనే కదరా. అమ్మా, సందర్భం ఉంది కదా అని ఏ ప్రాస పడితే ఆ ప్రాస వాడి అత్తను చెత్తను ముడిపెట్టకు. నాకు పెళ్ళైతే నువ్వు కూడా అత్తవవుతావు. నీకు పెళ్ళయ్యాక కదా, అప్పుడు చూద్దాంలే. అదేంటమ్మా అంత మాట అన్నావు? నాకు పెళ్లి కాదని నీ ఉద్దేశమా? ఉద్దేశమేంట్రా, నిజమే. ఈ రోజుల్లో బాగా చదివి జాబులు చేసే వాళ్ళకే అమ్మాయిలు దొరకటం కష్టంగా ఉంది. ఇంకా నీలాంటి బేవర్స్ గాడికి పిల్లనెవరిస్తారు? నాకెవరో పిల్లనెవరు అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలందరూ నాలాంటి బేవర్స్ గాలనే లవ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మాకు పెళ్లికి పిల్లని ఎవరో ఇవ్వటం ఎందుకు? ఒరేయ్, నీలాంటి వాళ్ళనే అమ్మాయిలు ప్రేమించేది పెళ్లాడి మొగుణ్ణి చేసుకుందారని కాదు, నీకంటే గొప్పోడు ఎవరు దొరకడని కాదు, జీతం లేకుండా ఒక పనుడు దొరుకుతాడని, జీతం లేకుండా ఒక బాడీగార్డ్ దొరుకుతాడని, జీతం లేకుండా ఎక్కడికైనా తీసుకెళ్లే ఒక డ్రైవర్ దొరుకుతాడని. విత్ బైక్ తో అంతే. నీలాంటోళ్ళు ఇంట్లో చిన్న పని చెబితే చేయటానికి నామోషిగా ఫీల్ అవుతారు. అదే గర్ల్ ఫ్రెండ్ చెప్పు చేయిందంటే పరిగెట్టుకొని వెళ్లి మరీ కుట్టించుకొస్తారు. అప్పట్లో మీరు కూడా మా అమ్మని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారుగా, మీరు కూడా అలాగే చేసేవారా నాన్నగారు? అరే, వెనుకటి రోజులు గుర్తు చెయ్యకురా, ఏడుపొస్తోంది. ఎందుకమ్మా? మేం ప్రేమించుకునే రోజుల్లో మీ నాన్నగారికి ఏం కావాలన్నా నేనే చేసేదాన్ని, ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా నా సైకిల్ మీద నేనే తీసుకెళ్లేదాన్ని. ఇంత రివర్సా? ఎలా నాన్నగారు? వేమనగారేమన్నారు? పురుషులందు పొద్దు పుణ్య పురుషులు వేరయ్యా అన్నారుగా. ఆ పురుషుల్లో నేను ఒకణ్ణి.
నేను ఇంట్లో ఉండే చెత్త గురించి మాట్లాడుతుంటే మీరు మీ మనసులో ఉండే చెత్త గురించి మాట్లాడుతున్నారు. ఏంట్రా అంటున్నావు? అబ్బే ఏం లేదు నాన్నగారు, ఇంట్లో ఉండే పనికిరాని చెత్తను బయట పడేయచ్చు కదా అంటున్నాను. అలాగైతే ముందు నిన్నే బయటపడేయాలి. అంటే నేను చెత్త ఒకటేనా? నీకంటే చెత్తే బెస్ట్. అమ్ముకుంటే డబ్బులైనా వస్తాయి. మరి నీ వల్ల ఏమొస్తుందిరా? మాకు ఖర్చు తప్ప. నువ్వు పొద్దుట లేచినప్పటి నుంచి నీ వల్ల మాకు అయ్యే ఖర్చులు ఎన్నో తెలుసా? చూడమ్మా ఆయన ఎలా మాట్లాడుతున్నాడో. ఆయన కూడా నిజమే చెప్పారు కదరా. అర్థమైంది. ఈ రోజు నుంచి నా ఖర్చులకు నేనే సంపాదించుకుంటాను. ఏమైందిరా? ఐఎమ్ క్రై కమ్ టు ఇమీడియట్లీ అంటూ టెలిగ్రామ్ ఇచ్చినట్టు పొడి పొడిగా మెసేజ్ పెట్టావు. డిపాజిట్లు కోల్పోయిన పొలిటీషియన్ లాగా ఏం మాట్లాడవేంట్రా? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఏంటి రీఛార్జా? మీ నాన్నని డబ్బులు అడిగి చేయించుకోకపోయావా? చాలు, ఇక చాలు. మనం ఇన్నాళ్ళు బట్టలు కావాలంటే నాన్న, పుస్తకాలు కావాలంటే నాన్న, తినడానికి ఏమైనా కావాలంటే నాన్న, ఊరెళ్ళాలన్నా నాన్న, సినిమాకి వెళ్ళాలన్నా నాన్న అంటూ నాన్న జేబులో వంక చూసేవాళ్ళం. ఇక నుంచి ఆ రోజులు మారాయి. ఏ మీ నాన్న జేబు వంక మానేసి మీ అమ్మ హ్యాండ్ బ్యాగ్ వంక చూస్తావా? కొట్టానంటే ముఖం కోడిగుడ్డులా పగిలిపోద్ది. ఒకళ్ళ మీద ఆధారపడనంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడతానని కాదు, మనకి కావలసిన డబ్బు మనమే సంపాదించుకోవాలని. ఆవేశంలో కూడా మంచి నిర్ణయమే తీసుకున్నావు. కానీ మనం డబ్బులు సంపాదించాలంటే మనకి ఏదైనా పని కావాలి కదా. మనకి పని ఓడిస్తాడు. మీది వింటానంటే మాది దగ్గర మంచి ఐడియా ఉంది. ముందు ఐడియా ఏంటో చెప్పు. మంచిదో కాదో నేను చెబుతాను. బంటుగాడు ఉన్నాడు కదరా, వాడు దొంగతనాలు మానేసి మంచి జాబ్ చేస్తున్నాడంట. మనం వాడిని హెల్ప్ అడిగితే అయితే వాడికి కాల్ చేయండి. End of flashback. అదిరా జరిగింది. నీకు ఫోన్ చేశాక తర్వాత ఏం జరిగిందో నీకే తెలుసుగా. వాడు నా హెల్ప్ అడుగుదామని చెప్పగానే నువ్వు వెంటనే ఒప్పుకున్నావంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. అరే ఆకలికి రుచి ఉండదు, నిద్రకి శుభ్రం ఉండదు, అవసరానికి సిగ్గుండదు. అందుకే వాడు నీ హెల్ప్ కోసం వచ్చాడు. నీకు తెలిసిన పనేమైనా ఉంటే మాకు చెప్పు. ఆల్రెడీ పనిలో పడ్డారుగా, అంతకంటే గొప్ప పనేమి దొరకదు. ఈ ఊర్లో జనం అదో రకం. మనం వాళ్ళని బురుడి కొట్టించి బ్రతికేయటమే. ఏంటి, జనాన్ని మోసం చేసి బ్రతకాలా? నేను మోసం చేయలేను. నువ్వు మోసం చేయనవసరం లేదు, వాళ్ళే చేయించుకుంటారు. అదిగో వస్తున్నాడు చూడు. ఏమండి, ఇక్కడ సీటులకు బాబాగారు ఉన్నారంటగా, ఎక్కడా? నేను చెప్పానుగా, మీరు వద్దన్నా వాళ్ళే డబ్బులు పట్టుకొని వస్తారని. ఇదిగో ఈయనే ఆ బాబా. బాబా, మీరు వెంటనే నా సీటు చూడాలి. చూసేలే పోరా. అవునా బాబా, నువ్వు నా సీటు చూడగానే నన్ను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయిన నా పిల్లం తిరిగి వచ్చింది. నా ఫేటే మారిపోయింది. ఇవి కూడా ఉంచుకోండి బాబా, నేను వెళ్ళి నా పిల్లాన్ని తీసుకొస్తాను. దాని సీటు కూడా చూసి ఫేటు మారదు గాని. అరే రాజు, నువ్వు సీట్లు చూడగానే నిజంగానే అందరి పేటు మారుతుందంటావా? నాకు కూడా అదే డౌట్, మారుతుందేమో అని. అయితే మీరు కూడా వెనక్కి తిరగండ్రా, మీ సీట్లు కూడా చూసేస్తాను. అమ్మో వద్దులే, నీది నడ్డి మీద తన్నినా తన్నిద్ది. అరే నాకెందుకో వీళ్ళు చెప్పేది కరెక్ట్ అనిపిస్తుందిరా. నువ్వు సీటు చూస్తే నిజంగానే ఫేటు మారుతుందేమో. ఒకసారి మనలో మనమే టెస్ట్ చేసుకుందామా? హలో, అటువంటి మూఢనమ్మకాలు ఈ ఊరి వాళ్ళకే పనిచేస్తాయి, మనకి కాదు. మీరు టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఊరి వాళ్ళ మీదే టెస్ట్ చేసి చూడండి. వీడి చెప్పింది కూడా నిజమే. వేరే ఎవరినైనా టెస్ట్ చేద్దాం. అబ్బా, ఆంటీకి అమ్మాయికి మధ్యలో భలే ఉందిరా. ఆ లేడీని చూసి కమెంట్ చేయరా. ఏంటి ఫాలో చేస్తున్నారా? అయ్యో లేదండి, మీ సీట్లు బత్తాయి పండల్లా రౌండ్గా ఉంటేను పెంచుకున్నారా లేక చేయించుకున్నారా అని చూస్తున్నాను. అలాగా, అయితే రండిరా, పోలీస్ స్టేషన్లో వివరంగా చెప్తాను. ఇప్పుడు పోలీసుల్ని పిలవడం ఎందుకులేండి? పిలవనవసరం లేదురా,
నేనే సివిల్ డ్రెస్సులో ఉన్న లేడీ ఎస్ఐని. అరే ఇంకా ఇక్కడే ఉంటే మన ఫేట్ మారిపోద్ది, పరిగెట్టండి రోయ్.